హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఫైనల్స్లో వీరు తలపడిన చరిత్ర ఎలా ఉంది, ఎవరి హవా ఎక్కువ? మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ క్రికెట్ గుడ్ బై ఎందుకు చెప్పేశాడు? అతని అద్భుత రికార్డులు, కెరీర్ హైలైట్ మూమెంట్స్ ఏమిటో కూడా తెలుసుకుందాం. అలాగే ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఎలా రాణించబోతుంది? కేకేఆర్, సిఎస్కే, ఎంఐతో తలపడి ఈ టీంకు గెలుపు కష్టమా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను 50 పరుగుల తేడాతో సిద్ధి చేసిన న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీలతో న్యూజిలాండ్ని గెలిపించారు. మార్చి 9 ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో ఇండియా న్యూజిలాండ్ 2 సార్లు తలపడ్డాయి. ఈ 2 సార్లు ఫైనల్స్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీలో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ చేరుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. సౌరవ్ గంగూలీ సెంచరీ చేయగా సచిన్ 69 పరుగులతో రాణించాడు. ఆరంభం అదిరిన మిగిలిన బ్యాట్స్మెన్ విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్కి పరిమితమైంది. ఇండియా విధించిన ఈ టార్గెట్ను మరో 2 బాల్స్ మిగిలిండగానే న్యూజిలాండ్ ఛేదించింది. బాటం బాటలో పయనిస్తున్న న్యూజిలాండ్ క్రిస్ గెయిన్ 102 పరుగులతో గెలిపించాడు. క్రిస్ హారిస్ సహకారంతో న్యూజిలాండ్కు టైటిల్ అందించాడు. నెక్స్ట్ లాంగ్ గ్యాప్ తర్వాత 2021 WTC ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ తలపడ్డాయి. ఈ ఫైనల్లో కూడా టీమిండియాకు లక్క కలిసి రాలేదు. బౌలర్లు ఆకట్టుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కీలక బ్యాటర్లందరూ చేతులెత్తడంతో 8 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడోసారి న్యూజిలాండ్తో ఫైనల్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఈసారి బలాబలాల పరంగా చూసుకుంటే టీమిండియానే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పటికే లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్ చిత్తు చేసిన రోహిత్ శర్మ బ్యాటింగ్లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్లో ఉన్నారు. షమి, వరుణ్ చక్రవర్తితో పాటు మిగిలిన బౌలర్లు కూడా నిలకడగా రాణిస్తున్నారు. ఇలా ఉండగా వన్డే కెరీర్ను ముగించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను ఉద్దేశించి టీమిండియా దిగ్గజ బ్యాటర్ యువరాజ్ సింగ్ భావోద్వేగ లేఖ రాశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమి నేపథ్యంలో స్మిత్ బుధవారం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టులు, టీ20లు కొనసాగుతారని తెలిపాడు. 2012లో సహారా పూణే వారియర్స్ తరఫున స్మిత్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి రోజులను యువరాజ్ గుర్తు చేసుకుంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ లెటర్ పోస్ట్ చేశాడు. స్టీవ్, 2012లో పూణే వారియర్స్ శిబిరంలో నువ్వు కుర్రాడిగా అడిగిపెట్టడం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేర్చుకోవాలని ఆకలితో, నిరూపించుకోవాలని ఆతృతతో కనిపించావు. బలాన్ని పెంచుకుంటూ నువ్వు ఎదిగిన తీరు చూసా. క్రికెట్లో దిగ్గజంగా నిన్ను నువ్వు మార్చుకోవడాన్ని చూసా. అది అద్భుతం కంటే ఏమాత్రం తక్కువ కాదని యువి పేర్కొన్నాడు. తొలినాల నుంచి 2 సార్లు వరల్డ్ కప్ విన్నర్గా మారే దిశగా నీ ప్రయాణం అంకితభావం, పట్టుదలతో సాగింది. ఆటపై నీ ప్రభావం నంబర్లను మించింది. నీ స్టెబిలిటీ, పెద్ద టోర్నీలో సత్తా చాటే సామర్థ్యం నిన్ను నిజమైన ఛాంపియన్గా నిలిపింది. వన్డేల నుంచి తప్పుకున్న నువ్వు తరాలకు స్ఫూర్తి కలిగించే వారసత్వాన్ని వదిలి వెళ్ళావా మిత్రమా? నువ్వు ముందుకు సాగే మార్గం బాగుండాలని కోరుకుంటున్నా అని యువి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చాడు. 2015, 2023 వన్డే ప్రపంచ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు. లెగ్ స్పిన్ ఆల్రౌండర్గా 2010లో వెస్టిండీస్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్మిత్ 170 వన్డేలు ఆడాడు. 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్పై 96 బంతుల్లో 76 పరుగులు చేశాడు. కానీ భారత బౌలర్ చెలరేగి ఆసీస్ని కట్టడి చేశారు. ఆసీస్పై విజయంతో భారత ఫైనల్ చేరుకోగా కంగారు జట్టు ఇంటిముఖం పట్టింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 సమీపిస్తుంది. క్రికెట్ అభిమానుల సందడి మొదలైంది. ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 హై వ్యూవర్షిప్ మ్యాచ్లతో రికార్డు బద్దలు కొట్టేలా ఉంది. ఏ మ్యాచ్లు వ్యూవర్స్ని ఆకర్షించబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. మార్చి 22 ఈడెన్ గార్డెన్స్, కోల్కతాలో ఐపీఎల్ 2025 గ్రాండ్ ఓపెనింగ్. ఆర్సీబీ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హై వోల్టేజ్ క్లాష్. 2008లో మొదటిసారి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ నుంచి ఈ రైవల్రీ కొనసాగుతుంది. ఈసారి ఆర్సీబీ పగ తీర్చుకుంటుందా? ఈ హైప్తో ఈ మ్యాచ్ ఐపీఎల్ 2025లో అత్యధికంగా వీక్షించబడే మ్యాచ్ల్లో ఒకటిగా నిలవచ్చు. మే 3 బెంగళూరులో హై వోల్టేజ్ బిగ్ క్లాష్. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ అండ్ ఎంఎస్ ధోని మరోసారి ఒకే మైదానంలో కనిపించబోతున్నారు. బ్యాటింగ్ ప్యారడైజ్గా పేరున్నటువంటి చిన్నస్వామి పిచ్పై భారీ స్కోర్లు, సిక్సర్ల వర్షం ఊహించదగినదే. 2 జట్లకు భారీ ఫ్యాన్ బేస్ ఉండడంతో ఇది ఐపీఎల్ 2025లో అత్యధిక వీక్షణలు సాధించే మ్యాచ్ల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఏప్రిల్ 7 వాంకట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ రైవల్రీ మళ్లీ చెలరేగనుంది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా వంటి స్టార్లున్న ముంబై జట్టుకు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఆర్సీబీ అభిమానులు ఎక్కడైనా
తమ జట్టును గెలిపించేందుకు సిద్ధంగా ఉంటారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన 2 జట్ల మధ్య ఈ పోరు వీక్షణాల రికార్డును తిరగరాయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.